యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురు. ఆక్సిలరీ బాయిలర్లను లైట్ ఆఫ్ చేసిన ఆఫీసర్లు. త్వరలో గ్రిడ్ కు కనెక్ట్ చేయనున్న జెన్కో. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 2 యూనిట్లకు సంబంధించిన ఆక్సిలరీ బాయిలర్లను మంగళవారం లైట్ ఆఫ్ చేశారు. దీంతో యాదాద్రి పవర్ ప్లాంట్ పవర్ జనరేషన్ లో చారిత్రక ఘట్టం షురు అయింది. దశల వారీగా పవర్ జనరేషన్ చేపట్టి త్వరలో గ్రిడ్ కు అనుసంధానం చేయనున్నారు. ఇటీవల యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి కేంద్ర పర్యావరణ శాఖ అనుమతిచ్చింది. దీంతో జెన్కో విద్యుత్ ఉత్పత్తికి సన్నాహాలు చేసింది. దీనిలో భాగంగా మొదటి విడతగా 800 మెగావాట్లను ఉత్పత్తి చేసే 2 యూనిట్లతో 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు ఇక్కడ ఏమర్థమైంది అయితే ఇది వార్త రాసింది వెలుగు పేపర్ కదా. మొన్నటిదాకా అసెంబ్లీలో ఏం చెప్పారన్న వేస్ట్ అని చెప్పారు. వేస్ట్ కాదు, పనికిరాదని. ఇప్పుడు బట్టి విక్రమార్క, పొంగలేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ పవర్ ప్లాంట్ చుట్టూ తిరిగిండ్రు. ఏది ఎన్నికలకు ముందు, అవునవును, ఏది అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా ఇందులో అవినీతి జరిగింది, ఇవి అక్కర రావు, అది ఇది అని జరిగిన. ఇప్పుడు ఎందుకు రాసుకొచ్చింది తెలుసా? ఇప్పుడు ఇది మా ప్రభుత్వం ఘనత అని రాసుకొచ్చింది. ఇది మా ప్రభుత్వం ఘనత, ఈ ప్రారంభోత్సవం చేసింది మేము, ఈ గ్రిడ్ ను కనెక్ట్ చేసింది మేము అని. ఇది కట్టించింది కేసీఆర్. అది కట్టించి 99% పనులు పూర్తయినాయి. అసలు మొత్తం అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ కట్టించిన దానికి మీరు రిబ్బన్ కట్టింగ్లు చేసుకురావాలి అంతే. మీరు కొత్తగా గచ్చింది ఏం లేదు, పీకింది ఏం లేదు. 5 నెలల్లో స్వయంగా బట్టి విక్రమార్క ఏం చెప్పింది తెలుసా? అసలు యాదాద్రిలో పవర్ ప్లాంట్ పెట్టడమే తప్పని చెప్పిండు ఆయన. పవర్ ప్లాంట్ పెట్టడమే తప్ప అన్నారు. మరి కులగొట్ట పేర్లు అది పెట్టడం తప్ప అన్నారు కదా, కులగొట్ట పేర్లు. ఇప్పుడు దీన్ని ప్రారంభోత్సవానికి రిబ్బన్ కట్ చేసి ఘనత మాదని శబ్బాష్ మేమే చేసినాం ఇది అని భుజాలు అనుకుంటారు. ఇక వాళ్ళ భుజాలు వాళ్ళే పెట్టుకుంటారు, మీ భుజాలు మీరే తడుముకుంటారు. ఆఖరికి కేసీఆర్ దిక్కండిగా ఇగో ఏమన్నారు, మనకు విద్యుత్ బకాయిలు ఎన్ని తెలుసా అండి? 60,000 కోట్లు చేసిన విద్యుత్ బకాయిలు. మరి ఇప్పుడు 800 మెగావాట్ల ఉత్పత్తి చేసే 2 యూనిట్లతో 1600 మెగావాట్లు ఉత్పత్తి చేసే కేంద్రాన్ని స్థాపించిండు కేసీఆర్. దీనివల్ల ఇది కాదా? ఇది రాష్ట్రానికి ఎక్కడికి వచ్చేది కాదా? ఈ పవర్ ఇప్పుడు ఈ దేనికి ఎక్కడ రాదా? ఇది యాదాద్రి పవర్ ప్లాంట్ రాష్ట్రంలో పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకుంటూ పోయి రాష్ట్రంలో ప్రాజెక్టులు కట్టుకుంటా పోతే ఆ ప్రాజెక్టును చూసి దాన్ని ఎక్కడ రాదన్నారు, ఈ ప్రాజెక్టును చూసి దీన్ని ఎక్కడ రాదన్నారు, అన్ని ఎక్కడ రాదన్నారు. మరి దానికే జెండాలు ఊపుతాను, దానికే రిబ్బన్ కటింగ్లకు రెడీ అవుతాను. మొత్తానికి ఏదో చీమల పుట్టలు పెడితే పాములు వచ్చి సంసారం చేసినట్టు మీ కథ మంచిగా ఉన్నదా? ఆయన ఏమో కట్టుకుంటూ వచ్చిండ్రు, దాంట్లో కులికే అదృష్టం మీకు దక్కింది. కానీ నిజంగా ఎవరు అవునన్నా కాదన్నా మొత్తం భారతదేశం చరిత్రలో ఏదైనా ప్రాజెక్టు తీసుకొని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 years 4 years లో కంప్లీట్ చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ ఏ ప్రభుత్వం తీసుకున్నా 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు. ఎగ్జాంపుల్ పోలవరం ఎన్నేళ్ళ నుంచి దాదాపు 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతుంది. అవును, ఇంకా వరకు కూడా పూర్తి కాలే. కానీ వీళ్ళు స్పాన్ ఆఫ్ 4 years 4 years 3 years లా కట్టి పూర్తి చేసి వినియోగంలో కూడా తీసుకొచ్చి దాన్ని ప్రాజెక్ట్ ఒకటి మళ్ళీ దాన్ని అంత అవినీతి అని చెప్పి చెప్పుకొస్తారు ఈ దుర్మార్గులు. వీళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఇంతవరకు కూడా పూర్తి కాలేదు దేశంలో, 7 ఓపెన్ చేసినా కూడా. కానీ వీళ్ళేమో కట్టిరు, ఓపెన్ చేసి వినియోగంలో తీసుకొచ్చిన ప్రాజెక్టులను అన్నింటినీ ఇదేంది 1,00,000 కోట్ల అవినీతి అంటాడు, 80 కోట్ల అవినీతి అని కూడా అంటాడు. ఇక అవినీతి జరిగితే అసలు వినియోగంలోకి ఎట్లా వస్తుంది? ఇక అది నాలుక తాడమట, ఏది పడితే అది అంటే అయిపోతుంది. మొత్తానికైతే చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి సంసారం చేసినట్టు ఆ సెక్రటరియట్ లో మీరే సంసారం చేస్తాను, కొత్త కలెక్టర్లెట్ లో మీరే సంసారం చేస్తాను. ఈ యాదాద్రి పవర్ ప్లాంట్ మీ వశమే అయింది, మీ పుణ్యాన మీకే దక్కింది. ఇట్లా అన్ని కేసీఆర్ కట్టిన అన్ని మీకే ఎక్కడికి వస్తాయి. ఇదే కాదన్న, ఇప్పుడు అల్వాళ్ళ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒకటి 500 బెడ్లది ఒకటి, గాంధీ హాస్పిటల్ ని తలదన్నే హాస్పిటల్ కడుతురు. అది కూడా నాకు తెలిసి వచ్చే సంవత్సరం రిబ్బన్ కట్ వీళ్ళు చేస్తారు. మళ్ళీ ఇక మీరు రిబ్బన్లు కొనుక్కొని పెట్టుకోరు అంతే, కత్తెరలు రిబ్బన్లు మీ పని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇక మీరు కత్తెర వాళ్ళు పట్టుకొచ్చుకోవాలి, రిబ్బన్ ఒకరు కట్ చేసుకోవాలి, కథం అక్కడ కట్ చేయాలి, కథం మేమే దీన్ని ఓపెన్ చేసింది అని చెప్పుకోవాలి. వరంగల్ ఎంజీ హాస్పిటల్ కూడా మళ్ళీ వరంగల్ ఎంజిఎం హాస్పిటల్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయింది. 1000 పడకల ఆసుపత్రి, అది 1000 పడకల ఆసుపత్రి. అందులో మన కొండ సిరకే ఏమన్నారు, కేసీఆర్ జైలు తాకట్టు పెట్టిండు, తిన్నాడు అసెంబ్లీలో. అలాగ వచ్చింది ఎవడు? అది కనబడతలేదు కళ్ళకు. ఓకే సరే, దాన్ని జైలు కూలగొచ్చిండు, జైలు మీద అప్పు తెచ్చి ఏం చేసిండు? హాస్పిటల్ కట్టిందా లేదా? అది కూడా వరంగల్ నడి బొడ్డున అటు పక్కనే 1/2 కిలోమీటర్ దూరంలో ఎంజిఎం ఉంటది, ఇటు పక్కనే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటది, 100 మీటర్లే ఉంటది.
అర కిలోమీటర్ కూడా 100 మీటర్లే. వీళ్ళు చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఒక కత్తెర రిబ్బన్ రెడీగా పెట్టుకోరు, ఇక కట్ చేసుకుంటే మీ ప్రాబ్లం. ఇక ఎట్టుంటుంది అంటే బట్టల షాప్ వాళ్ళు ఎక్కుంటుంది మీ పని అంతా, కత్తెర వేసుకుంటా పోవాలి, సొమ్మకొంది సోకొకల్ది.